మొత్తానికైతే అయిపోయిందరా. చూద్దాం ఇవాళ నైట్ ఎట్లా అనుకుంటాయి కోళ్ళు. ఇంకో సెటప్ చేయాలిరా. ఎండ చూసుకో నా స్వామి రంగా దంచుతుంది ఎండ. సరిపోతాయా? ముందు పోయి బార్లు చూద్దా. ఒకటి సరిపో హైట్లు కట్ చేద్దాం తర్వాత హైట్లు. ఎండ చూసుకో నా స్వామి రంగా దంచుతుంది ఎండ. చెమటలు బాగుతున్నాయి. ఎండాకాలం బతికితే పిల్లలు సేఫ్. కొబ్బరి తాళ్ళు గట్టిగా బిగుసుకుంటాయా తాడితే? దీన్ని ఎట్లా మోడిఫికేషన్ చేయాలి? ఇవన్నీ నిలబడట్లే, బ్యాలెన్స్ లేవు కదా. సన్నగా ఉండడం వల్ల ఇటు కాలు ఆగట్లే, కింద పడిపోతున్నాయి ఊకే. ఇప్పుడు ఇవన్నీ తీసేసి అంతా సెటప్ చేయాలబ్బా. యాకు ఆ ఉన్నాయి కదా గేజ్లో, గాబులన్నీ ఒక సైడ్ వేసి దీంట్లో ప్లాన్ చేయాలి ఎట్లా మంచిగా నిలబట్టేట్టు. కోడి పిల్లలు ఎండాకాలం వాటర్ దూరం ఎట్లా తాగుతున్నాయి. గ్లూకోజ్ పౌడర్ వేసిన అందులో కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, వడదెబ్బ తగలకుండా. పిలుపు వస్తుంది కానీ పిలిస్తే తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టేద్దాం. అవన్నీ పుచ్చిపోయినాయి కదా, సన్నగా ఉన్నాయి కదా, వీటి మీద ఆగట్లేవు కోళ్ళు. రసంగి పిల్లలు ఎందుకంటే చిన్నపిల్లలు ఈ చీంకోళ్ళు, ఆ 2 కోళ్ళు ఉంచారు చీంకోళ్ళు, అవి వీటి మీద నిలబడి చిన్నపిల్లలని ఒక్కడేగా చేరేది, మొత్తం పడుతూ ఉన్నాయిరా. లేకుంటే ఇటు ఒక వరుస ఇటు కట్టి పిల్లలకు ఒక కెళ్ళి కడదాం. ఇటు అటు పోతాయి కదా, మరి ఇటు పనుకునేది అటు పనుకుంటాయి. ఇవన్నీ సన్నగా దీని మీద వేసరికి బ్యాలెన్స్ ఆక అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. అందుకే ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఈ జమల కర్రలు ఉన్నాయి కదా, ఈ రెండు పెట్టుకుంటే సరిపోతాయి మనకి మ్యాక్సిమం. సీసీ కెమెరా కూడా రేపు వస్తా అన్నారా. ఇదేమో రికార్డర్ కెమెరా, అదేమో మోటివేషన్ కెమెరా. ఇది 2 మోటివేషన్ కెమెరాలు. నైట్ వర్షన్ ఒకటి పెట్టిస్తాను కెమెరా. ఇంకా ఈ శంకోళ్ళే వెదవా శంకోళ్ళు. ఈ అమ్మ వీటిని కోసుకొని తినాలి ఆదివారం. పిల్లల్ని పడుతున్నాయి, అన్నిటిని పడుతున్నాయి. మనోడు పడుకుండగా. పడుకున్నావా? రెస్ట్. నీకు మళ్ళీ కొత్త పేటలు వస్తాయిలే. కొత్త పేటలు వచ్చినప్పుడు నీకు అప్పుడు పని. అలా బలం ముంచుకోవాలరా. ఏయ్ జాకీ ఇట్రా, డోజీ. కాపలా కాస్తారా తింటారా అన్నం? కూర్చో కూర్చో. ఏదే మీకు బుద్ధి ఉంది అసలు? దొంగలతో పట్టుకుంటారా లేకపోతే మీరు ఎంజాయ్ చేస్తారా పెట్టినే తినకుండా? ఆడొకటి ఈడొకటి ఇట్లా బాగా వచ్చిందా, అన్నీ నీట్గా సెటప్ చేసినాం. ఇప్పుడు నీట్గా కనపడుతుంది కదా, తిరగడానికి కూడా స్పేస్ ఉంటాయి మంచిగా. ఇది మంది సైజ్ ఆరా సరిపోద్ది అది. మొదలు ఇటు చూసి కట్ చేయాలి. ఇట్లా చెక్కాలి కదా, చెక్కితే కాళ్ళు అనేది పట్టు మంచిగా ఉండి జారిపోవు కోళ్ళకి. కోడి గుడ్డు జారుతుంది రోజు, నాటుకోడి. మొత్తానికైతే అయిపోయిందరా. చూద్దాం ఇవాళ నైట్ ఎట్లా అనుకుంటాయి కోళ్ళు. ఇంకో సెటప్ చేయాలిరా. ఇది ఒక అయిపోయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత ఇంకో సెటప్ చేయాలి. అవసరం ఉంటే ఇప్పుడు అవి ఉంటే, ఇప్పుడు ఇది ఇట్లా కట్టినా చూసినావా, అట్లా కూడా ఒకటి కట్టొచ్చట్టుంది కదా మధ్యలో. ఈ మధ్యలో వచ్చేటట్టు ఈ మధ్య ఉంది కదా, ఈ మధ్యలో రావాలి కర్ర. కాకపోతే ఈ కింద ప్లేస్లో రావాలి.
అంటే అది ఎరిగినాలే కానీ దీని మీద పడకుండా ఇట్లా కర్ర అడ్డం ఇట్లా కర్ర కట్టుకొని ఆ మధ్యలో ఉంది ఈ ప్లేస్ల కింద ఎత్తే ఇక అది మొత్తం దీంట్లో ఉంటాయి, సరిపోతాయి. ఇక అంతా జాలపోతే మనం ఇటు వేద్దాం పెరిగిన కొద్దీ. ప్రజెంట్ అయితే ఓకేలే, సెట్ చేసినాం. ఈ ఎండకి ఎన్ని చేస్తాయి కోళ్ళు సంపాదించి రావాలి. ఇది మనది అవుట్ ఆఫ్. ఇప్పుడు కొంచెం చూడడానికి నీట్గా ఉంది ఫామ్.